స్తోత్రములు అందరికీ వందనాలండి. ఉదయకాల వాక్యము కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 34 వచనం చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. ఎవరి కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలంటండి? దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన మార్గమును అనుసరించము. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గాన్ని మనము అనుసరించి నడుచుకునేవారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ చేరలేరు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నప్పుడు తండ్రి దగ్గరికి మనం వెళతామని మన నమ్మకం. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆయన మార్గమును అనుసరించి మనము నడుచుకోవాలి. ఆయన మార్గం ఏంటి? మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. కల్వరి శిలువలో ఆయన్ని 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. అయినా మౌనంగా భరించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ముళ్ళ కిరీటం పెట్టారు, అయినా మౌనంగా భరించాడు. అలాగే బల్లెంతో పొడిచారు, అయినా మౌనంగా భరించాడు. దాహమని అడిగినప్పుడు చేదు చిరకనే ఆయన నోటికి అందించారు. అయినా సరే ఆయన ఏమని మాట్లాడుతున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన మార్గమును అనుసరించి నడుచుకునే మనము క్షమించే గుణం మనకి ఉండాలి. ప్రతి ఒక్కరిని క్షమించే వారముగా ఉండాలి. తప్పు చేయని మనుషులు లేరు, కానీ మనము వారిని క్షమించే వారముగా ఉండాలి. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే క్షమించారో, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి, రక్తాన్ని చిందించి, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవాది దేవుని మార్గంలో మనం నడవాలంటే ప్రతి ఒక్కరిని క్షమించగలగాలి. క్షమించే గుణం ఆయన మనకి నేర్పించి వెళ్ళాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప మాట అండి! వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ తప్పు చేయని వ్యక్తిని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఏ పాపము ఎరుగని పావనామూర్తిని ఏం చేస్తున్నారు? వారు బల్లెంతో పొడిచారు, కొరడాతో కొట్టారు, ఉమ్మివేశారు. నువ్వు రాజువా అని ఎగతాళి చేస్తున్నారు. ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు, చేతులకు కాళ్లకు మేకులు కొట్టారు, శిలువ మీద మరణశిక్షను ఆయనకి వేశారు. అయినా సరే ఆయన నోట్లో నుంచి తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనకి క్షమించే గుణం కావాలని యేసుక్రీస్తు ప్రభువారు నేర్పుతున్నారు మనకి. ఆయన మార్గమును అనుసరించి మనం నడుచుకోవాలి అంటే, ఆయన మార్గము గుండా మనం వెళ్ళాలి అంటే, ఆయన ఏమైతే చేశాడో, ఆయన ఏదైతే మాట్లాడాడో, ఆయన ఎలాగైతే నడిచాడో మనం కూడా అలా నడవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో మనం ప్రేమించగలగాలి. చూడండి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. వీటిని మనము అనుసరించాలి. మన హృదయంలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నట్టు సంతోషంగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నట్లు సమాధానం కలిగి ఉండాలి. దీర్ఘశాంతము దేవుడు మనకి కల్వరి శిలువలో చూపించాడు.
దీర్ఘశాంతం అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీర్ఘశాంతం అంటే ఆయన ప్రాణాల్ని తీస్తున్నా సరే ఆయన శాంతిగా సమాధానంగా. చూడండి, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం ఒప్పుకోలేం. ఎవరైనా ఒక చూపు చూసినా చాలామంది చూడండి, ఒక్క చూపు ఎందుకు అలా చూస్తున్నావు, ఆ చూపు నచ్చలేదు బాగాలేదని వాళ్ళ చూపు చూస్తేనే మనకు కోపం వస్తుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడితేనే మనకు కోపం వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా, ఏ పాపము ఎరుగని పావనామూర్తిని, ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా, కలువరి గిరిధనుక సిలువ మోయలేక కలవరము నొందినావా, సిలువ నీతో మోయతులువను వేరొకని తోడుగా ఇచ్చినారా, ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. హల్లెలూయా, స్తోత్రం. ఆయన మార్గములో మనం అనుసరించి నడుచుకోవాలి అంటే ఏ పాపం ఎరుగని ఆ యేసుక్రీస్తు ప్రభువారిని కల్వరి శిలువలో ఎలా ఆయన్ని హింసించి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన్ని హింసించేటప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. పైగా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము, క్షమించే గుణం. ఆయన మార్గంలో మనం నడవాలంటే ప్రతి ఒక్కరిని మనము క్షమించగలిగేటట్టు ఉండాలి. ఆయన మార్గంలో మనం నడవాలంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమ పొరుగు వారికి హాని చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకునుటయ్యే అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. ప్రేమతో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నన్ని రోజులు ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఎలా నడిచాడు, ఆయన మనకి ఏ మార్గం చూపించి వెళ్ళాడనే మార్గాన్ని మనము ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూస్తే పడిపోతాం. మనుషులు చేసినట్లు ఇదిగో ఆ పాస్టర్ గారిని అనుసరిద్దాం, ఈ పాస్టర్ గారిని అనుసరిద్దాం, వారిని అనుసరిద్దాం, వీరిని అనుసరిద్దాం అంటే కొంతకాలానికి పడిపోతాం, కొన్ని రోజులకి పడిపోతాం. వాళ్ళల్లో తప్పులు వెతుకుతాం. ఇదిగో పలానా పాస్టర్ గారిలో ఈ తప్పు ఉంది, పలానా పాస్టర్ గారు ఇలా తప్పుగా మాట్లాడారు, పలానా వాళ్ళు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారని మనుషుల దగ్గర తప్పులు వెతుకుతాం. కానీ ఏ తప్పు లేని జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తుని మనం చూడాలి. ఆయన మార్గంలో మనం నడవాలి అనుకుంటే ఆయన ఏదైతే చేశాడో కల్వరి శిలువలో, ఎలాగైతే ప్రతి ఒక్కరిని క్షమించాడో, ప్రతి ఒక్కరిని ప్రేమించాడో, దొంగని కూడా క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని మాట్లాడుతున్న దేవుడు. ఒక దొంగని దేవుడు క్షమించాడు, ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని దేవుడు క్షమించాడు, ఒక కుష్ఠరోగుల్ని క్షమించాడు, గుడ్డివారి కన్నులు తెరిపించాడు. ఇవన్నీ మనం చెయ్యాలి అని నేను అనట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ఆయన మార్గంలో మనం నడవాలి అని ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన మార్గంలో మనం నడవకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ, మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ, మన ఇష్టం వచ్చినట్లు మనము ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ,
నేను యేసయ్య బిడ్డను, నేను పరలోకం వెళతాను, నాకు పరలోకంలో స్థానం ఉంది, యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉన్నాను అని మనము భ్రమపడుతూ ఉంటాం. ఆయన మార్గమును అనుసరించుము, అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ఆ భూమిని స్వతంత్రించుకునేట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన మనకు మార్గం చూపించి వెళ్ళాడు. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు మనం మొరపెట్టాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుడు ఏదైతే మనకి మాదిరి చూపించి వెళ్ళారో అలా మనం జీవించటానికి ప్రార్థన చేద్దాం. యేసయ్య సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకున్నప్పుడు ఆయన మార్గంలో మనం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని ముందుకి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాయన ఈ ఉదయకాలం వాక్యము కీర్తన గ్రంథం 37-34 వచనం చదువుకోవడానికి కృప చూపించావు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుమా, ఆయన మార్గమును అనుసరించుమని నీ వాక్యం సెలవిస్తున్నావునయ్యా. నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉండేవారముగా ఉండడానికి సాయం చేయండి. మీరు మాకు ఏ మార్గం అయితే చూపించారో ఆ మార్గాన్ని మేము అనుసరించి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని క్షమించగలిగే మనసు దయచేయండి. ప్రేమించగలిగే మనసు, సమాధానం కలిగి జీవించే మనసు మా అందరికీ దయచేయండి. కృప చూపించి దయ చూపించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి అవసరతలు, అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరి కోరికలు కూడా మీరు నెరవేర్చి ముందుకు నడిపించండి. అవసరాలు తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తులను మేము క్షమించి అన్న ప్రకారం మారణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామం నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.